దొంగ మెతుకు లేదు, మీసాలకు సంపెంగ నూనె అన్నది ఒక సామెత. ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల పరిస్థితికి ఈ సామెత అచ్చుగుద్దినట్టు సరిపోతుంది. అప్పు చేయనిదే పూట గడవని పరిస్థితి ఉన్నప్పటికీ 2 రాష్ట్రాల ప్రభుత్వాల మాటలు మాత్రం కోటలు దాటుతున్నాయి. తెలుగు రాష్ట్రాలకు ఈ దుస్థితి ఎందుకు వచ్చింది? ఇందుకు ఎవరు కారణం? రెండు 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు తెలంగాణ ధనిక రాష్ట్రమని, రాష్ట్రం మిగులు బడ్జెట్లో ఉందని అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. అదే సమయంలో విభజిత ఆంధ్రప్రదేశ్ 20,000 కోట్లకు పైగా రెవెన్యూ లోటుతో ఏర్పడింది. 11 ఏళ్లు గడిచేసరికి ధనిక రాష్ట్రమైన తెలంగాణ కూడా అప్పుల కుప్పగా మారింది. అప్పు కోసం వెళితే దొంగను చూసినట్టు చూస్తున్నారని ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాస్తవాన్ని బయటపెట్టారు. అంతే, తెలంగాణ పరువు తీస్తావా అని భారత రాష్ట్ర సమితి నాయకులు ఆయనపై విరుచుకుపడ్డారు. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్టుగా ఉంది ఆ రాష్ట్ర పరిస్థితి. రాష్ట్రం అప్పులు 10 లక్షల కోట్లు దాటాయి. అటు ధనిక రాష్ట్రం, ఇటు రెవెన్యూ లోటుతో ఏర్పడిన రాష్ట్రం కూడా కుదేలవడానికి కారణం ఏమిటి? రాజకీయ పార్టీలు బాధ్యతను విస్మరించి అధికారం కోసం పోటీ పడుతూ అపర దాన కర్ణుల వలె ప్రజాధనాన్ని పప్పు బెల్లాల్లా పంచిపెట్టడానికి పోటీ పడడంతో 2 రాష్ట్రాలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాయి. సంక్షేమ పథకాలకు కూడా అప్పులు చేయవలసి వస్తోంది. ప్రభుత్వ ఆస్తులను కుదువ పెట్టి అప్పులు చేయడమే కాకుండా భవిష్యత్ ఆదాయాలను కూడా తాకట్టు పెట్టి సంక్షేమ పథకాలు అమలు చేయడం వల్లనే తెలుగునాట ప్రస్తుత దుస్థితి దాపురించింది. ఏదో ఒక రాజకీయ పార్టీ అధికారంలోకి రావడం కోసం లేదా ఎవరో ఒకరు ముఖ్యమంత్రి కావడం కోసం సంక్షేమం పేరిట అలవి కాని పథకాలను ప్రకటిస్తూ తెలుగు రాష్ట్రాలను దివాలా తీయిస్తున్నారు. భారతీయ జనతా పార్టీని కొంతమేర మినహాయిస్తే మిగతా ప్రధాన రాజకీయ పార్టీలన్నింటికీ ఈ పాపంలో భాగం ఉంది. వివిధ ప్రభుత్వ శాఖలలో చేపట్టిన పనులకు చెల్లించాల్సిన బకాయిలు ఒక్క రాష్ట్రంలో 1,00,000 కోట్లు దాటాయి. చివరికి పరిస్థితి ఎంతవరకు వెళ్ళిందంటే నిర్దిష్టంగా నిధుల లభ్యత ఉన్న పనులకు మినహా మిగతా పనులు చేపట్టడానికి ప్రభుత్వాలు టెండర్లు పిలిచిన కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. దీంతో ప్రజలకు మౌలిక సదుపాయాలు కరువై అల్లాడుతున్నారు. ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందని తెలిసి కూడా సరికొత్త పథకాల ప్రకటనలో రాజకీయ పార్టీలు తగ్గేదేలే అన్నట్టుగా పోటీ పడుతున్నాయి. పదకొండేళ్ల క్రితం నిజంగానే రెవెన్యూ మిగులుతో ధనిక రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనేక సరికొత్త సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేశారు. దీంతో అభివృద్ధి చేయాల్సిన పనులకు అప్పులు చేయాల్సిన పరిస్థితిలోకి తెలంగాణ నెట్టబడింది. ఎన్నికల్లో ప్రయోజనం పొందడమే పరమావధిగా సంక్షేమ పథకాలను జనంలో కుదిలారు. హుజురాబాద్ కు జరిగిన ఉప ఎన్నికలో ఈటల రాజేందర్ ను ఓడించడానికై నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బంధు పథకానికి రూపకల్పన చేశారు. ఈ పథకం కింద ఎంపిక చేసిన దళిత కుటుంబాలకు 10 లక్షల రూపాయల వంతున పంచిపెట్టారు. అయినా ఆ ఉప ఎన్నికలో అధికార భారత రాష్ట్ర సమితి ఓడిపోయి ఈటల రాజేందర్ గెలిచారు. ఆ తర్వాత దళిత బంధు పథకం కూడా అటకెక్కింది. దళితులకేనా బంధు, మాకివ్వరా అని మిగతా వర్గాల ప్రజలు అలకబూనారు. దీంతో కేసీఆర్ పరిస్థితి ఉభయ భ్రష్టత్వం అయింది. అభివృద్ధి పనులకు అవసరమైన నిధుల కోసం హైదరాబాద్లోని ప్రభుత్వ భూములను కూడా ఎడాపెడా అమ్మేశారు. అయినా రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతూనే ఉంది. ఈ దశలో ఎన్నికలు రావడం, ఎలాగైనా అధికారంలోకి రావాలన్న పట్టుదలతో కాంగ్రెస్ పార్టీ కూడా గ్యారంటీల పేరుతో సరికొత్త హామీలు ఇచ్చింది. కారణాలేమైనా 2023 ఎన్నికల్లో కేసీఆర్ పార్టీ ఓడిపోయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్నాక రేవంత్ రెడ్డికి తత్వం బోధపడడం మొదలైంది. రైతు రుణమాఫీ కోసం దాదాపు 25,000 కోట్ల రూపాయలు పంచిపెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ ప్రయోజనం పొందకపోగా కేసీఆర్ ప్రారంభించిన పథకాలకు నిధులు సమకూర్చలేక గుడ్లు తేలేసింది. దీంతో ప్రభుత్వం అప్పుల వేటకు బయలుదేరింది.
తోటి వాడు తొడకోసుకుంటే తాను మెడకోసుకున్నట్టుగా ఆంధ్రప్రదేశ్లో కూడా సంక్షేమ పథకాల జాతరకు తెరలేపారు. అప్పట్లో ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణలో ప్రారంభమైన అనేక పథకాలను ఆంధ్రప్రదేశ్లో కూడా అమలు చేయడానికే ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఆపసోపాలు పడ్డారు. మొత్తానికి ముక్కుతూ మూలుగుతూ 5 ఏళ్ల కాలం పూర్తయింది. ఎన్నికలు వచ్చి పడ్డంతో వృద్ధాప్య పింఛన్లను చంద్రబాబు 2000కు పెంచారు. అంతటితో ఆగకుండా పసుపు కుంకుమ పేరిట డ్వాక్రా మహిళలకు 10,000 వంతున పంచిపెట్టారు. 2014లో తాము అధికారంలోకి వచ్చినట్టేనన్న అతి విశ్వాసంతో ఉండి బోర్లా పడిన జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల్లో మాత్రం ఛాన్స్ మిస్ కాకూడదని భావించి నవరత్నాలు పేరిట సరికొత్త పథకాలను ప్రకటించారు. చంద్రబాబు అధికారం కోల్పోకుండా పసుపు కుంకుమ వంటి పథకాలు అడ్డుకోలేకపోయాయి. జగన్మోహన్ రెడ్డి అనూహ్యంగా 151 సీట్లతో అధికారంలోకి వచ్చారు. ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి ఆయన ఎన్నో పిల్లి మొగ్గలు వేశారు. 5 ఏళ్లలో సంక్షేమ పథకాల పేరిట దాదాపు 2.5 లక్షల కోట్లు పంచారు. ఈ డబ్బు సమకూర్చుకోవడానికే భవిష్యత్తులో వచ్చే ప్రభుత్వ ఆదాయాన్ని తాకట్టు పెట్టారు. ప్రభుత్వ ఆస్తులను కార్యాలయాలను కూడా కుదువ పెట్టి అప్పు చేశారు. తన చేతికి ఎముక లేదని, తాను పేదల పెన్నిదినని, అపర దాన కర్ణుడనని చెప్పుకొచ్చారు. 5 ఏళ్లు గడిచిపోయాయి. అన్ని సంక్షేమ పథకాలు అమలు చేసినా, క్రమం తప్పకుండా బటన్లు నొక్కినా 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లు మాత్రమే వచ్చాయి. తెలంగాణలో కేసీఆర్ను గాని, ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డిని గాని అధికారం కోల్పోకుండా సంక్షేమ పథకాలు కాపాడలేదు. ఈ వాస్తవాన్ని విస్మరించిన ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2024లో సూపర్ 6 పేరిట సరికొత్త హామీలు ఇచ్చారు. అమ్మ ఒడి స్థానంలో తీసుకొచ్చిన తల్లికి వందనం పథకం కింద ఒక కుటుంబంలో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి సాలీన 15,000 రూపాయల వంతున పంచుతామని ప్రకటించారు. వృద్ధాప్యపు పెన్షన్లు మొత్తాన్ని ఏకంగా 4,000కు పెంచారు. దేశంలో మరే రాష్ట్రం కూడా ఆర్థికంగా అంతో ఇంతో పటిష్టంగా ఉన్న తమిళనాడులో కూడా పెన్షన్లు 4,000 లేవు. ఇదే కాకుండా మహిళలకు ఏటా 15,000 వంతుని ఇస్తామన్నారు. ఇది ఇంకా అమలు కాలేదు. అమలు అవుతుందన్న గ్యారంటీ కూడా లేదు. సూపర్ 6లో మిగతా వాటిని ముక్కి మూలిగి అమలు చేస్తున్నారు. ఆటో డ్రైవర్లకు వచ్చే నెల నుంచి 15,000 వంతున పంచుతామంటున్నారు. జగన్మోహన్ రెడ్డి లిక్కర్ భవిష్యత్ ఆదాయాన్ని కుదువ పెట్టగా చంద్రబాబు అదే బాటలో గనుల ఆదాయాన్ని కుదువ పెట్టారు. తమాషా ఏమిటంటే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెడుతున్నారని కాంగ్రెస్ పార్టీ ఆరోపించగా, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తోందని భారత రాష్ట్ర సమితి విమర్శిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో కూడా నాడు జగన్మోహన్ రెడ్డి 10 లక్షల కోట్లు అప్పు చేశారని తెలుగుదేశం పార్టీ విమర్శించగా, ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేస్తున్న అప్పులు చూసి జగన్ అండ్ కో గుండెలు బాదుకుంటున్నారు. ప్రభుత్వాలకు ఆదాయం ఇబ్బడి ముబ్బడిగా పెరిగి నిధులు మూలుగుతుంటే ప్రజలకు పంచిపట్టడంలో తప్పు లేదు. అభివృద్ధి చెందిన కొన్ని దేశాలలో పన్ను చెల్లింపుదారులు సీనియర్ సిటిజన్లు అయ్యాక వారు చెల్లించిన సొమ్ములో కొంత మొత్తాన్ని వృద్ధాప్యంలో పెన్షన్ రూపంలో తిరిగి చెల్లిస్తారు. మన దేశంలో ఈ వెసులుబాటు లేదు. ఏదైనా కంపెనీ లాభాలు గడిస్తే పన్నులు చెల్లిస్తూనే ఉండాలి. అదే కంపెనీ కర్మకాలి నష్టాల్లోకి వెళితే ప్రభుత్వాలు కానీ ఆర్థిక సంస్థలు కానీ ముఖం కూడా చూడవు. వ్యక్తిగతంగా ఆదాయ పన్ను చెల్లించిన వారిని కూడా వృద్ధాప్యంలో ప్రభుత్వాలు ఆదుకో. పన్ను చెల్లింపుదారుల జాబితాలో ఉన్నందువల్ల ప్రభుత్వాలు అమలు చేస్తున్న వృద్ధాప్యపు పెన్షన్ వంటి సంక్షేమ పథకాలు కూడా వారికి వర్తించవు. ఇప్పుడు మళ్ళీ తెలుగు రాష్ట్రాల విషయానికి వద్దాం. ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో దూసుకుపోతున్నాయని ఆయా ప్రభుత్వాలు ప్రకటిస్తున్నాయి. అలాంటప్పుడు పేదరికం తొలగిపోవాలి కదా.
అయితే మన రాజకీయ పార్టీల స్వార్థం వల్ల పేదల సంఖ్య కూడా ఎప్పటికప్పుడు పెరుగుతోంది. ఆరోగ్యశ్రీ, ఫీజు చెల్లింపు వంటి పథకాలకు తెల్ల రేషన్ కార్డుతో ముడిపెట్టడం ప్రభుత్వాలు చేస్తున్న అతి పెద్ద తప్పిదం. ఈ కారణంగా ప్రభుత్వ ఉద్యోగులు మినహా మిగతా వారందరూ తెల్ల రేషన్ కార్డులు సొంతం చేసుకుంటున్నారు. ఆహార భద్రత కార్డులు పొందడానికి కేంద్ర ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాలను 2 తెలుగు రాష్ట్రాల్లో అమలు చేయడం లేదు. తెలంగాణ జనాభా 3.5 కోట్లు కాగా ఆహార భద్రతా కార్డులు అంటే తెల్ల రేషన్ కార్డుల వల్ల లబ్ధి పొందుతున్న వారి సంఖ్య 3,25,00,000. ఇప్పుడు తెలంగాణలో 1,22,324 తెల్ల కార్డులున్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మరో 2.5 లక్షల కార్డులు జారీ చేయబోతున్నది. దీంతో తెల్ల రేషన్ కార్డుల లబ్ధిదారుల సంఖ్య 3,35,00,000 పెరుగుతుంది. అంటే రాష్ట్రంలో కేవలం 15 లక్షల మంది మాత్రమే దారిద్ర్య రేఖకు ఎగువన ఉన్నట్ట. ప్రభుత్వ ఉద్యోగులే 10 లక్షల మంది ఉన్నారు కదా. రాష్ట్రంలో కార్ల సంఖ్య 25 లక్షలకు పైగా ఉంది. కాంట్రాక్టర్లు, వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు, ఆదాయ పన్ను చెల్లిస్తున్న ప్రైవేట్ ఉద్యోగులు, వివిధ వృత్తుల్లో స్థిరపడిన వారి మాట ఏమిటి? ఒక్క మాటలో చెప్పాలంటే 15 లక్షల మందిని తీసేస్తే మిగతా ప్రజలంతా దారిద్ర్యంలో ఉన్నట్టే. ఇంతకంటే దారుణం ఉంటుందా? తెలంగాణలో తెల్ల రేషన్ కార్డుల లబ్ధిదారులకు కిలో రూపాయి వంతున పంపిణీ చేస్తున్న సన్న బియ్యం వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై సాలిన దాదాపు 15,000 కోట్ల రూపాయల వ్యయం అవుతోంది. 1983లో కిలో ₹2 బియ్యం పథకాన్ని ఎన్టీఆర్ ప్రవేశపెట్టినప్పుడు సంక్షేమ రంగంలో అదొక విప్లవంగా చెప్పుకున్నారు. 4 దశాబ్దాల తర్వాత కిలో బియ్యం రూపాయికే ఇవ్వడం సంక్షేమం అవుతుందా? రాజకీయ పార్టీల బాధ్యత రాహిత్యం అవుతుందా? ఈ అరాచక ధోరణుల వల్లనే తెలుగు రాష్ట్రాలు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడం నిజం కాదా? ఆంధ్రప్రదేశ్లో మొత్తం 1,70,00,000 కుటుంబాలు ఉండగా అందులో 1,45,00,000 కుటుంబాలు తెల్ల రేషన్ కార్డులు కలిగి ఉన్నాయి. ఈ రాష్ట్రంలో కూడా బియ్యంపై ఏటా 15,000 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నారు. తమాషా ఏమిటంటే రాష్ట్రంలో మొబైల్ ఫోన్ల సంఖ్య 8,20,00,000, ద్విచక్ర వాహనాల సంఖ్య 1,22,00,000కు పైగా ఉంది. రాష్ట్ర తలసరి ఆదాయం 2,66,000 అని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తోంది. ఆదాయ పన్ను చెల్లిస్తున్న వారి సంఖ్య దాదాపు 40 లక్షల వరకు ఉంది. అన్ని రకాల సంక్షేమ పథకాలకు తెల్ల రేషన్ కార్డుతో ముడిపెట్టడం వల్లనే తెల్ల రేషన్ కార్డుల కోసం జనం ఎగబడుతున్నారు. ఈ కార్డు కింద పంపిణీ చేస్తున్న బియ్యం రీసైకిల్ అవుతున్న విషయం బహిరంగ రహస్యం. రాష్ట్రాల జనాభాను మించి తెల్ల రేషన్ కార్డులు ఉంటున్నాయని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వంటి వారు పలు సందర్భాల్లో చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఈ విషయం తెలుసు. అయితే తెల్ల రేషన్ కార్డుల ఏరివేతకు పూనుకుంటే రాజకీయంగా మూల్యం చెల్లించవలసి వస్తుందని ఏ రాజకీయ పార్టీ కూడా అందుకు సాహసించడం లేదు. రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటే పోతే పోనీలే, ప్రజలే కదా సంక్షేమ పథకాల వల్ల లబ్ధి పొందుతున్నది అని సరిపెట్టుకోవచ్చు. కానీ మన పరిస్థితి అది కాదు. ఒకవైపు ప్రైవేట్ విద్యా సంస్థలలో చదువుకుంటున్న విద్యార్థులకు ఫీజుల చెల్లింపు పథకం కింద ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు వేల కోట్లకు చేరుతున్నాయి. ఆరోగ్యశ్రీ వంటి పథకం కింద కూడా ప్రభుత్వం ప్రైవేట్ ఆసుపత్రులకు చెల్లించాల్సిన వేల కోట్ల బకాయిలు కూడా పేరుకుపోతున్నాయి. దాదాపు 2 దశాబ్దాలుగా అమల్లో ఉన్న ఈ 2 పథకాలకు అవసరమైన నిధులు సమకూర్చకుండా మరింత ఆర్థిక భారం పడే కొత్త పథకాల అమలుకు పూనుకునే అధికారం రాజకీయ పార్టీలకు ఎవరిచ్చారు? విద్య, వైద్యం విషయంలో అనేక దేశాలలో ప్రభుత్వాలే ఖర్చు భరిస్తూ ఉంటాయి. అయితే అందులో అనేక పరిమితులు ఉన్నాయి. మన దేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో అర్హత లేకపోయినా అన్ని పథకాలను అందరికీ అందిస్తున్నారు. ఇంజనీరింగ్ విద్యనే తీసుకుందాం, తగిన అర్హతలు లేని వారు కూడా ప్రభుత్వమే ఫీజు చెల్లిస్తోంది కదా అని ఇంజనీరింగ్ కళాశాలలో చేరుతున్నారు. వీళ్ళు
రేపటి మన నిరుద్యోగులుగా మిగులుతున్నారు. మన దేశంలోనే కాదు, తెలుగునాటు కూడా ఒకప్పుడు సిద్ధాంత ప్రాతిపదికన ఎన్నికలు జరిగేవి. ఆ తర్వాత తాము అధికారంలోకి వస్తే ఫలానా అభివృద్ధి పథకం ప్రారంభిస్తామని హామీ ఇచ్చేవారు. ఆ తర్వాత కాలంలో ప్రజలకు డబ్బు పంచడం మొదలైంది. ఇప్పుడు అది ఆ దశ దాటి ప్రభుత్వ సొమ్ము అంటే ప్రజల నుంచి ముక్కు పిండి వసూలు చేస్తున్న సొమ్మును సంక్షేమం పేరిట పంచుతామని చెప్పి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఆర్థిక పరిస్థితిపై అవగాహన లేకుండా హామీలు ఇచ్చింది. ఇప్పుడు సదరు హామీలను అమలు చేయలేక దిక్కులు చూస్తోంది. దీంతో ప్రధాన ప్రతిపక్షమైన భారత రాష్ట్ర సమితి నాయకులు ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. అయితే ఈ విషయంలో ఆ పార్టీని తప్పుపట్టాల్సింది కూడా లేదు. నాడు కేసీఆర్ అయినా నేడు రేవంత్ రెడ్డి అయినా తమ సొంత ఆస్తులు అమ్మి పథకాలను అమలు చేయడం లేదు, చెయ్యరు కూడా. ఈ ఇరువురు కూడా అప్పులు చేసి పథకాలను అమలు చేయాల్సిందే. అప్పు దొరికితే సరే, లేనప్పుడే తంట అంతా. గత కొన్నేళ్లుగా అమలవుతున్న పథకాలను తమ హక్కుగా ప్రజలు భావిస్తున్నారు. అందుకే సంక్షేమ పథకాలు అమలు చేసినంత మాత్రాన అధికారం నిలబెట్టుకోవచ్చునని అనుకోవడానికి లేదు. అయినా రేసులో వెనకబడిపోకూడదని రాజకీయ పార్టీలు పోటీ పడుతున్నాయి. అప్పు చేసి పప్పు కూడు తింటున్నామా అంటే అది కూడా లేదు. ప్రజలకు అవసరమైన మౌలిక వస్తువులు ఏమాత్రం మెరుగుపడడం లేదు. రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉంది. కర్ణాటకలో రోడ్లు గుంతలమయంగా ఉన్నాయని, అవి మెరుగుపడే అవకాశం కూడా కనబడడం లేదని, అంచేత తాము మరో రాష్ట్రానికి తరలిపోవాలని ఆలోచిస్తున్నట్లు బ్లాక్ బక్స్ కంపెనీ ప్రకటించింది. కర్ణాటకకు అయినా, తెలంగాణకైనా, ఆంధ్రప్రదేశ్కు అయినా ఇంతకన్నా తలవంపు ఏముంటుంది? పెట్టుబడులను ప్రోత్సహిస్తామంటున్న పాలకులు బ్లాక్ బక్స్ కంపెనీకి ఏం సమాధానం చెప్తారు? విద్యుత్ సరఫరా గురించి ఇంకా చెప్పేదేముంది? ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణాలకు నిధులు ఉండవు. సంక్షేమ వసతి గృహాల మెస్ బిల్లులు కూడా సకాలంలో చెల్లించరు. దీంతో ఆహార నాణ్యత లోపిస్తోంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సిబ్బంది కొరత ఉండనే ఉంది. అత్యవసరమైన మందులు కూడా ఉండవు. ఇలా చెప్పుకుంటూ పోతే అంత ఉండదు. ప్రభుత్వం ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు కూడా పేరుకుపోతున్నాయి. పదవీ విరమణ సందర్భంగా ఉద్యోగులకు చెల్లించాల్సిన మొత్తాలను చెల్లించలేక పదవీ విరమణ వయసు పెంచుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో కూడా ఇవే పరిస్థితులు. సూపర్ 6 అమలు చేస్తావా చస్తావా అని ముఖ్యమంత్రి చంద్రబాబుపై మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒత్తిడి తెస్తున్నారు. ఇవాళ కాకపోతే రేపు సూపర్ 6 అమలవుతాయి. నిన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి అప్పులు చేయడం, తాకట్టు పెట్టడం చేశారు. ఇప్పుడు చంద్రబాబు అదే పని చేస్తారు. మునిగిపోయేది రాష్ట్రమే. చంద్రబాబు కంపెనీలు కానీ, జగన్మోహన్ రెడ్డి కంపెనీలు కానీ ఆ భారాన్ని భరించవు కదా. 2 రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు చెల్లించాల్సిన బకాయిలు 1,00,000 కోట్లకు చేరాయి. చిన్న చితక పనులు చేసిన వారు సకాలంలో బిల్లులు పొందలేక నలిగిపోతున్నారు. ఇదే అదనుగా రాష్ట్రంలో లేని విధంగా బిల్లులు చెల్లించాలంటే నాకేంటి అని అడగడం మొదలైంది. ఇది వరకు పనులు కేటాయించినందుకే కమిషన్లు తీసుకునేవారు. ఇప్పుడు బిల్లులు చెల్లించడానికి కూడా కమిషన్లు తీసుకోవడం ప్రారంభించారు. దీంతో పనుల అంచనాలు పెరుగుతున్నాయి. 1 కోటి రూపాయలతో పూర్తయ్యే పనికి 2 కోట్లతో అంచనాలు రూపొందిస్తున్నారు. ఇక్కడ కూడా ప్రజలే బాధితులవుతున్నారు. బాధ్యత రాహిత్యంగా ఒకవైపు సంక్షేమం పేరిట పంపకాలకు పాల్పడుతూ మరోవైపు అవినీతికి గేట్లెత్తుతున్నారు. ఈ అవినీతి సొమ్ములో కొంత మొత్తాన్ని ఎన్నికల సమయంలో ప్రజలకు పంచుతున్నారు. ఒక్కొక్కరికి 100, 200లతో మొదలైన పంపకం ఇప్పుడు వేలకు చేరింది. గతంలో పేదలకు మాత్రమే డబ్బు పంచేవారు. ఇప్పుడు మొత్తం ఓటర్లకు పంచాల్సి వస్తోందట. భూస్వాములు, వ్యాపారులు, ఇతర ధనవంతులు, ప్రభుత్వ అధికారులు కూడా సిగ్గు లేకుండా డబ్బు తీసుకుంటున్నారు. ఇదంతా ఒక విషవలయంగా మారింది. సంక్షేమ పథకాల ప్రకటనలో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి కొంత బాధ్యతగా వ్యవహరించారు. రైతులకు ఉచిత విద్యుత్, ఫీజు చెల్లింపులు, ఆరోగ్యశ్రీ వంటి పథకాలు అమలు చేసిన 2009 ఎన్నికల్లో గట్టెక్కడానికై మరికొన్ని పథకాలు ప్రకటించాలని సన్నిహితులు సూచించగా, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నాకు తెలుసు, ఇంతకంటే ఎక్కువ చేయలేం, గెలిస్తే గెలుస్తాం, లేదంటే లేదు అని కరాఖండిగా చెప్పారట. ఈ విషయంలో ఆయనను అభినందించాల్సిందే. ఈ నేపథ్యంలో పిల్లి మెడలో ఎవరు గంట కట్టాలన్నది ప్రశ్నగా మన ముందుంది. వరాల జల్లు కురిపించడంలో వెనకబడకూడదని అన్ని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. అలాని సంక్షేమ పథకాల పేరిట డబ్బు పంచిపెట్టినంత మాత్రాన మళ్ళీ గెలిపిస్తున్నారా అంటే అది లేదు.
ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు ప్రజలకు డబ్బు పంచుతున్నాయి. అయితే ప్రజలు మాత్రం తాము అనుకున్న వారికే ఓటు వేస్తున్నారు. ఇరు వర్గాలు డబ్బు ఇచ్చాయి కదా అని సగం ఓట్లు ఒకరికి, మిగతా సగం ఓట్లు మరొకరికి వేయడం లేదు. ఈ డబ్బు పంపకంలో రాజకీయ పార్టీలు అలిసిపోయే రోజు ఎంతో దూరంలో లేదు. అలాగే సంక్షేమ పథకాల రేసుకు ఎక్కడో ఒక చోట ఫుల్ స్టాప్ పడకపోతే పథకాలు పొందని ప్రజలు, పన్నులు చెల్లిస్తున్న వారు ఏదో ఒక రోజు రోడ్ల మీదకి వస్తారు. తెలుగు రాష్ట్రాలు రాజకీయ పార్టీల సొంతం కాదు, ప్రజల ఆస్తి. భావి తరాలకు ఇక్కడ మంచి భవిష్యత్తు ఉండాలి. అలా జరగాలంటే రాజకీయ పార్టీలను కట్టడి చేయడానికి ప్రజలే పూనుకోవాలి. ముఖ్యమంత్రులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. నష్టపోయేది రాష్ట్రాలు, అక్కడ నివసించే ప్రజలే. సో పౌర సమాజమే చొరవ తీసుకుని హద్దులు మీరుతున్న సంక్షేమ పథకాల అమలుకు నిరసనగా ప్రజలను చైతన్యపరచాలి. లేని పక్షంలో 2 తెలుగు రాష్ట్రాలు కోలుకోలేని విధంగా అప్పుల ఊబిలో కూరుకుపోతాయి. తస్మత్ జాగ్రత్త.